రేపటికి సంబంధించిన ఇంట్రాడే లెవెల్స్ అనేది డిస్కస్ చేసుకుందాం. అండ్ బిగ్ ప్లేయర్స్ వాళ్ళ ప్లాన్ ఎలా ఉందనేది కూడా డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. అయితే ఈరోజు మనం ఏంటంటే బేస్డ్ ఆన్ ద ప్యూర్ ప్రైస్ యాక్షన్ ఇక్కడ ఒక కాల్ అనేది అప్డేట్ చేసుకున్నాం. 42,800 పుట్ కన్స్ సెల్ అని చెప్పేసి, పుట్ ఎందుకు సెల్ చేయమన్నామంటే మార్కెట్ బుల్లిష్లో ఉంటుందని చెప్పేసి ఒక ఎక్స్పెక్టేషన్తో ఈ యొక్క సెల్ అనేది చేయడం జరిగింది. ఎనీహౌ ఆ యొక్క క్యాండిల్ స్టిక్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. లెట్స్ బిగిన్. సో ముఖ్యంగా వెరీ ఇంట్రెస్టింగ్గా మనం అబ్జర్వ్ చేసుకుంటే ఇండియా విక్స్ అనేది 1% పాజిటివ్గా ఉంది. అంటే వాలటైలిటీ కొద్దిగా ఎక్కువగా ఉందని చెప్పేసి చెప్తూ ఉంది. బట్ ఎనీహౌ ఫస్ట్ టైం ఏంటంటే 12 అనేది క్రాస్ అయ్యి అక్కడ దగ్గర ఏంటంటే ఆ యొక్క లెవెల్స్ దగ్గర స్టేబుల్ అయితే కనిపిస్తూ ఉంది. ఇక మనం నిఫ్టీ 50 అనేది చూద్దాం. నిఫ్టీ 50 డైలీ టైం ఫ్రేమ్కి వెళ్దాం ఇనీషియల్గా. అండ్ మార్నింగ్ లెవెల్స్ అనేది మనం డిస్కస్ చేసుకున్న లెవెల్స్ అయితే అంతే ఉంచాను నేను. అండ్ ఒకసారి ఏంటంటే ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. దాన్ని బట్టి మనకు ఒక ఐడియా రావడం అనేది జరుగుతుంది. అండ్ ఇక్కడ నిఫ్టీ అనేది చూసుకున్నట్టయితే ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ రేపు ఎక్స్పైరీ ఉంది. ఇక్కడ మొత్తం కూడాను 19,600 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది. నేనేం చేస్తున్నానంటే 19,600 దగ్గర ఒక లెవెల్ అనేది మార్క్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం ఈ యొక్క లెవెల్ అనేది డ్రా చేసుకోవడం జరుగుతుంది. సో అప్రాక్సిమేట్గా 19,600 అనేది మనకున్న ఇమీడియట్ రెసిస్టెన్స్. ప్రస్తుతానికి ఏంటంటే 19,400 దగ్గర స్ట్రాంగ్గా సపోర్ట్ అయితే కనిపిస్తుంది. బట్ స్టిల్ 19,300 లెవెల్ని మాత్రమే మనం కన్సిడర్ చేద్దాం. ఎందుకంటే ఈ లెవెల్ దగ్గర ఓన్లీ పుట్స్ మాత్రమే సెల్ చేశారు కాబట్టి 19,300 అనేది మనం సపోర్ట్ లాగా తీసుకుందాం. 19,300 ఓకే. అండ్ ఆఫ్ కోర్స్ ఇట్ సేమ్ ప్రీవియస్గా ఏదైతే సపోర్ట్ లెవెల్ ఉందో అదే లెవెల్ అనేది మనకి ఇక్కడ సపోర్ట్ లాగా ఉండే అవకాశం ఉందన్నమాట. అందుకని మనం ఈ యొక్క లెవెల్ని ఏంటంటే సపోర్ట్ లాగా ఇది 19,300 లెవెల్ అనేది, అదేవిధంగా 19,600 ఇది రెసిస్టెన్స్ లాగా తీసుకోవచ్చు. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే ఫ్రెండ్స్ బేస్డ్ ఆన్ ద మార్కెట్ స్ట్రక్చర్ వచ్చేసరికి మార్నింగ్ తీసుకున్న లెవెల్ ఇది 19,400 ఎంత 93 అనమాట, 95 అనుకోవచ్చు. ఈ రెండు కూడా ఏంటంటే రెసిస్టెన్స్ లెవెల్స్ లాగా ఉన్నాయి మనకి అప్ సైడ్. అండ్ 19,300 ఏంటంటే మనకి స్ట్రాంగ్ సపోర్ట్ లాగా ఉంది. మనం ప్రైస్ అనేది అబ్జర్వ్ చేస్తే చూడండి, ఈ యొక్క లెవెల్ దగ్గర, ఈ యొక్క లెవెల్ దగ్గర, ఈ యొక్క లెవెల్ దగ్గర, ఈ యొక్క లెవెల్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంటుంది. ఇది 2 సార్లు 3 సార్లు 4 సార్లు దగ్గర 4 to 5 టైమ్స్ అనేది 19,300 దగ్గర సపోర్ట్ అయితే తీసుకుంటుంది. సో బేస్డ్ ఆన్ ద మార్కెట్ స్ట్రక్చర్ ఏంటంటే 19,300 అనేది వెరీ క్రూషియల్ లెవెల్ అనమాట. ఒకవేళ మార్కెట్ అనేది కన్సోలిడేషన్ తీసుకొని ఈ హై అనేది రెసిస్టెన్స్ లాగా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ కన్సోలిడేషన్ తీసుకొని ఈ లెవెల్ దగ్గరికి వస్తే మాత్రం మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఎనీహౌ మనం బిగ్గర్ పిక్చర్ అనేది చూసుకున్నట్టయితే కొంత మార్కెట్లో బుల్లిష్ సెంటిమెంట్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, నిన్న రిజెక్షన్ క్యాండిల్ అండ్ బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ అయితే కనిపిస్తుంది. ఒకసారి 1 hour టైం ఫ్రేమ్ అనేది స్విచ్ చేద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే టెక్నికల్గా ఈ యొక్క ట్రెండ్ లైన్ అనేది అడ్జస్ట్ చేసుకున్న ట్రెండ్ లైన్ డ్రా చేయబడుతుంది. ఈ యొక్క ట్రెండ్ లైన్ కూడా వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇక్కడ వచ్చేసరికి మనకి 19,490 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. అండ్ మోరోవర్ ఏంటంటే ఒకవేళ కన్సోలిడేషన్ తీసుకుని ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్అవుట్ చేసి సర్వైవ్ అయిందంటే అట్లీస్ట్ 15 to 30 minutes అనేది మేబీ మనకి ఇమీడియట్గా షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది మనం అయితే ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఎనీహౌ ప్రస్తుతానికి ఏంటంటే ఒక ఆప్టిమిస్టిక్గా ఉందాం. ఈ యొక్క లెవెల్ అనేది ఒక ఫ్లాగ్ లాగా ఫార్మేషన్ అనేది జరుగుతుంది. మనం చూడాల్సిన లెవెల్స్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఈ యొక్క ట్రెండ్ లైన్ అండ్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ ఏంటంటే 19,600 అండ్ 493 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనమాట. ఇకపోతే నెక్స్ట్ వీక్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. నెక్స్ట్ వీక్ వీక్లీ నెక్స్ట్ వీక్ 24th August ఎక్స్పైరీ ఉంది. దీంట్లో మనం చూసుకున్నట్టయితే 19,600 అనేది రెసిస్టెన్స్ కనిపిస్తుంది. మనం ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం. ఇది ఒక లెవెల్ అనేది 19,600 అనమాట. టెక్స్ట్ కోఆర్డినేట్స్ 19,600 అని మార్క్ చేద్దాం కరెక్ట్గా. ఈ యొక్క లెవెల్ అయితే 19,600 అనేది వెరీ ఇంపార్టెంట్ క్రూషియల్ లెవెల్. ఎందుకంటే చాలామంది ఆ లెవెల్ దగ్గర సెల్ చేసినట్టు తెలుస్తుంది యాజ్ పర్ ద ఓపెన్ ఇంట్రెస్ట్. దాని తర్వాత యాజ్ యూజువల్గా మళ్ళీ 19,300 దగ్గరే మనకి ఏంటంటే సపోర్ట్ అనేది కనిపిస్తుంది. సో చాలామంది ఏంటంటే ప్రస్తుతానికి ఈ యొక్క 19,300 చాలాసార్లు సపోర్ట్ తీసుకుంది కాబట్టి ఇక్కడ చాలామంది సెల్లింగ్ అనేది చేస్తున్నారు. సో చూద్దాం, మార్కెట్ అనేది ఈ యొక్క ట్రెండ్ లైన్ కన్నా కన్సోలిడేషన్ తీసుకొని బ్రేక్అవుట్ అయితే మాత్రం స్ట్రాంగ్ మూమెంట్ అనేది వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ బ్రేక్అవుట్ అయిందనుకోండి ఫ్రెండ్స్, అట్లీస్ట్ 15 to 30 minutes అనేది స్పెండ్ చేసి మనకు బుల్లిష్ మూమెంటం అనిపిస్తే మనం ఏంటంటే పొజిషనల్గా ఏదైనా ప్లాన్ చేసుకోవచ్చు విత్ బుల్లిష్ వ్యూ అనమాట. విత్ లిమిటెడ్ రిస్క్ స్ట్రాటజీస్ ఉన్నాయి కదా, లైక్ స్ప్రెడ్స్ అనేది ఇనిషియేట్ అయితే చేసుకోవచ్చు. దట్ ఈస్ ద ప్లాన్. ఇక ఓవరాల్గా అయితే నిఫ్టీలో మనం చూసుకున్నట్టయితే 19,600 19,300 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది క్లియర్గా
అర్థమవుతున్నాయి. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే వెరీ ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. అండ్ మనం ఏదైతే లెవెల్స్ మార్క్ చేసుకున్నాం ప్రస్తుతం ఆ లెవెల్స్ లోపలే ట్రేడ్ అవుతుంది. ఒక కన్సోలిడేషన్ అనుకోవచ్చు, స్మాల్ రేంజ్లో ట్రేడ్ అవుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఎలా ఉందనేది చూద్దాం. ముందుగా కరెంట్ వీక్కి వెళ్దాం. బ్యాంక్ నిఫ్టీ కరెంట్ వీక్లో మనం చూసుకున్నట్టయితే నాకైతే 44,500 అనేది సిగ్నిఫికెంట్ రెసిస్టెన్స్ లాగా ఉంది. ఈ ముందు ఉంది కానీ ఫ్రెండ్స్ ఇదేంటంటే కొంచెం సేఫ్ సైడ్ రెసిస్టెన్స్ లాగా ఉంది. అందుకని నేనేం చేస్తున్నానంటే 44,500 అనేది రెసిస్టెన్స్ అనేది మార్క్ చేస్తున్నాను. అదేవిధంగా సపోర్ట్ అనేది కూడా మార్క్ చేసుకుందాం. సపోర్ట్ అయితే 43,800, 43,500 అయితే స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ చాలా చోట్ల మనకి వరుసగా పుట్స్ అయితే సెల్ చేశారు. ప్రస్తుతానికి మనం 43,800 కూడా తీసుకుందాం, ఎందుకంటే ఇంట్రెస్టింగ్గా ఉంది కాబట్టి. 43,800 ఎందుకంటే మార్కెట్ కొద్దిగా అప్టిక్ అనేది నడుస్తుంది కాబట్టి చాలామంది ఏంటంటే కొద్దిగా పుట్స్ అనేది కూడా సెల్ చేసినట్టు మనకు తెలుస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే మనం మార్నింగ్ అనేది 43,800 కూడా మార్క్ చేసుకోవడం అనేది జరిగింది. సో ప్రస్తుతం ఉన్న డేటా ప్రకారం ఏంటంటే మనకి బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ 44,500 లెవెల్ అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ ఫ్రెండ్స్ బ్రాడర్గా. అదేవిధంగా సపోర్ట్ లెవెల్ వచ్చేసరికి 43,800 అనేది కనిపిస్తుంది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఇమీడియట్గా మనకున్న రెసిస్టెన్స్ చూడండి, మార్కెట్ స్ట్రక్చర్ ప్రకారం 44,215 అనమాట. ఇది కూడా మనకి రెసిస్టెన్స్ లెవెల్. దాని తర్వాత వెరీ బిగ్ రెసిస్టెన్స్ లెవెల్ ఏదైతే మనకి నిఫ్టీలో 19,300 అయితే ఏ విధంగా అయితే మనకి స్ట్రాంగ్ సపోర్ట్ ఉందో, ఇక్కడ వచ్చేసరికి 43,380 రఫ్గా ఏంటంటే 380 to 43,400 అనుకోవచ్చు. 43,400 రఫ్గా ఈ యొక్క లెవెల్ కూడా ఏంటంటే మనకి సపోర్ట్ లాగా ఉండే అవకాశం ఉంది. చూడండి మనకి ఇక్కడ మార్కెట్ స్ట్రక్చర్ అనేది చూసుకున్నట్టయితే ప్రీవియస్గా చాలా స్ట్రాంగ్ సపోర్ట్ అనేది తీసుకుంది. ఇది 43,380 లెవెల్ అనమాట. 1, 2, 3 అండ్ మేబీ ప్రస్తుతం అయితే ఒక ఫ్లాగ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఎనీహౌ మనకి ఇక్కడ రెసిస్టెన్స్ లెవెల్స్ కనిపిస్తున్నాయి. 1 ఉంది, 2 ఉంది అండ్ ఆఫ్ కోర్స్ థర్డ్ది ట్రెండ్ లైన్ అనేది కనిపిస్తుంది. ట్రెండ్ లైన్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఏంటంటే షార్ట్ టర్మ్లో ఎస్పెషల్లీ ఇంట్రాడేలో ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగే అవకాశం ఉంది. ఒకవేళ ట్రెండ్ లైన్ సక్సెస్ఫుల్గా క్లోజ్ అయింది అండ్ 44,216 లెవెల్ క్లోజ్ అయిందంటే మనం ఏంటంటే అగైన్ పొజిషనల్గా క్యారీ అనేది చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను. ప్రస్తుతానికి అయితే నేనైతే స్ట్రాంగ్ కన్సోలిడేషన్ అయితే ఈ యొక్క జోన్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ గుర్తుపెట్టుకోవాల్సిన లెవెల్ వచ్చేసరికి డౌన్ సైడ్ మనకి 43,380 వెరీ ఇంపార్టెంట్ క్రూషియల్ లెవెల్ అనమాట. ఒకవేళ ఆ లెవెల్ అనేది బ్రేక్అవుట్ జరిగితే సెంటిమెంట్ అనేది డ్రాస్టిక్గా చేంజ్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, సో ప్రస్తుతం ఈ వీక్లో కరెంట్ వీక్ నెక్స్ట్ వీక్ మొత్తం కూడా 44,500 ఉంది. ఒకసారి నెక్స్ట్ వీక్ అనేది చూద్దాం. ఇందాక 2 ఆన్ చేసాం బట్ స్టిల్ ఓకే. 44,500 రెసిస్టెన్స్ ఉంది. 43,000 అనేది సపోర్ట్ కనిపిస్తుంది. నెక్స్ట్ వీక్లో 43,000 అంటే ఇంకా కింద ఉందన్నమాట. ఓకే, ఎనీహౌ కరెంట్ వీక్ అయితే మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఈ 2 కూడా మనం ఈ 4 లెవెల్స్ కూడా మనం యాడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇకపోతే ఫిన్ నిఫ్టీలో ప్రీవియస్గా ఏంటంటే మార్కెట్ స్ట్రక్చర్ మనం ఏదైతే అనుకున్నామో గ్యాప్ కెన్ యాక్ట్ యాజ్ ఏ సపోర్ట్ అని చెప్పేసి ఈ యొక్క లెవెల్ దగ్గర సపోర్ట్ అనేది సపోర్ట్ లాగా యాక్ట్ చేసింది. బట్ ఎనీహౌ మార్కెట్ అయితే బిగ్గర్ పిక్చర్లో డౌన్ ట్రెండ్లో కంటిన్యూ అవుతూ వస్తుంది. ఈరోజు ఏం చేసిందంటే ప్రీవియస్గా మనం ఏదైతే లెవెల్ అనుకున్నామో బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ బ్లూది వచ్చేసరికి 19,500 లెవెల్, ఆ లెవెల్ దగ్గర కింద సర్వైవ్ అవ్వలేదు, రిజెక్షన్ జరిగింది అనమాట. ఓకే, దాని తర్వాత 1, 2, 3 మొత్తం మీద ఏంటంటే జూమ్ చేస్తున్నాను కొద్దిగా 1 అవర్ టైం ఫ్రేమ్లో ఇండెసిషన్ జరిగి దాని తర్వాత మనం ఫాలో అప్ అనేది జరిగిందనమాట. సో ఆల్ట్ అయ్యా రివర్స్. జనరల్గా ఏంటంటే మనం ప్రైస్ యాక్షన్ చాలాసార్లు డిస్కస్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. మనకి చూడండి ఇక్కడ రిజెక్షన్ జరిగింది, దాని తర్వాత ఏం జరిగింది, ఇండెసిషన్ అనేది జరిగింది. అఫ్ కోర్స్ ఇది ఇండెసిషనే కాదనట్లేదు, బట్ ప్రైస్ అయితే ఇక్కడ దాకా రావడం జరిగింది. ఇక్కడ నుంచి కూడా ఏంటంటే రిజెక్షన్ జరిగింది, అంటే రివర్స్ చేసే చార్ట్ మనం ఎలా చూస్తాం బేరిష్ సైడ్ అనేది, అదేవిధంగా బుల్లిష్ సైడ్ కూడా మనం ప్లాన్ అనేది చేసుకోవాలి. అదేవిధంగా మార్కెట్ని అదేవిధంగా చూడాలన్నమాట రివర్స్లో కూడా. ఇక్కడ మనం చూసే హ్యామర్ ఫామ్ అయింది, మళ్ళీ రిజెక్ట్ అయింది. ఇక్కడ చూడండి ఇది ఫాలో అప్ క్యాండిల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రెడ్ కలర్ అయితే ఇదేమంటాం మనం ఫాలో అప్ క్యాండిల్ అనమాట. సేమ్ అనేది మనకు కనిపిస్తుంది. ఎప్పుడైతే ఈ యొక్క ఫాలో అప్ క్యాండిల్ అనేది బ్యాంక్ నిఫ్టీలో అబ్జర్వ్ చేశానో మీకు ఏంటంటే ఈ యొక్క కాల్ టెలిగ్రామ్లో అప్డేట్ అనేది చేశాను. బ్యూటిఫుల్గా ఏంటంటే ఇది దగ్గర 17 రూపాయల నుంచి కూడా 4 రూపీస్ దాకా రావడం అనేది జరిగింది ఇంట్రాడేలో. ఓకే, దట్ ఈస్ గుడ్ డికే అని చెప్పొచ్చు. అండ్ ఆఫ్ కోర్స్ మార్కెట్ డైరెక్షన్ కూడా ప్లే చేసింది కీ రోల్ అనేది. ఓకే ఫైన్, అయితే ఇది అనమాట రివర్స్ చేసిన పద్ధతి. ప్రస్తుతం మళ్ళీ ఆల్ట్ ఐ అనేది ప్రెస్ చేస్తున్నాను. కొంతమంది అడుగుతున్నారు ఇది ఎలా రివర్స్ చేస్తున్నాం అని చెప్పేసి. సింపుల్గా ఏంటంటే దీంట్లో ఆల్ట్ అనేది పట్టుకోండి, దాని తర్వాత ఐ అనేది ప్రెస్ చేయండి. ఓకేనా, ఆల్ట్ ఐ అంటే రివర్స్ అయిపోద్ది ఉన్న చార్ట్ అనేది. సో ఒక్కొక్కసారి ఏంటంటే మనం బయాస్గా ఉంటాం, ఓన్లీ కిందకు చూడటం లేకపోతే ఓన్లీ బుల్లిష్ సెటప్స్ చూడటం. రివర్స్ చేసినప్పుడు ఏంటంటే మనకు క్లారిటీ రావడం జరుగుతుంది. చూడండి సేమ్ రిజెక్షన్ జరిగింది ఇక్కడ, దాని తర్వాత ఫాలో అప్ క్యాండిల్ వచ్చింది. ఆబ్వియస్గా మనకి కొంత బుల్లిష్ మూమెంటం అయితే రావడం జరిగింది. ఎనీహౌ ప్రస్తుతం అయితే మనకి హోల్డ్ చేస్తున్న లెవెల్స్ వచ్చేసరికి టెక్నికల్గా
మనం చూసుకున్నట్టు ప్రీవియస్ ఈ లెవెల్ అనేది డిలీట్ చేస్తున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే ఆ గ్యాప్ అనేది ఫిల్ అయిపోయింది. అండ్ ఆఫ్ కోర్స్ మనకి టెక్నికల్గా అయితే ఈ యొక్క లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్ లెవెల్ ప్రస్తుతం, ఇది 19,457. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కరెంట్ వీక్ అనేది చూడండి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఎక్కడుందంటే 20,000 దగ్గర ఉంది. సో మనం 20,000 అనేది చాలా దూరం ఉంది, దానికంటే ముందు ఏదైనా ఉందని చూద్దాం. ప్రస్తుతానికి 19,700 అయితే కనిపిస్తుంది. 19,700 అనేది మనం ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం. అండ్ మోరోవర్ ఏంటంటే ఇక్కడ మనకి స్ట్రక్చర్ కూడా కనిపిస్తుంది 19,700 దగ్గర కొద్దిగా సపోర్ట్ అనేది కూడా కనిపిస్తుంది. సపోర్ట్ బ్రేక్అవుట్ అయింది, మేబీ 19,700 అనేది క్రూషియల్ లెవెల్గా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా మనకి ఇంట్రాడే సపోర్ట్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. స్ట్రాంగ్ సపోర్ట్ అయితే 19,500 19,400 కన్సిడర్ చేసుకోవచ్చు. 19,500 అండ్ దానికంటే కింద 19,400 అయితే కన్సిడర్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ ఎవరు కూడా కాల్ సెల్ చేయలేదు, ఓన్లీ పుట్ సెల్ చేశారు. ప్రస్తుతానికి బ్రాడర్ పిక్చర్లో మనం చూసుకున్నట్టయితే ఏది ఫిన్ నిఫ్టీ అనేది 19,700 అనేది మనకున్న సిగ్నిఫికెంట్ రెసిస్టెన్స్ లెవెల్. అదేవిధంగా బ్రాడర్ పిక్చర్లో మనం చూసుకున్నట్టయితే 19,400 అనేది మనకున్న సపోర్ట్ లెవెల్ అనమాట, ఇది రెసిస్టెన్స్ లెవెల్. అదేవిధంగా బేస్డ్ ఆన్ ద మార్కెట్ స్ట్రక్చర్ అనేది చూసుకున్నట్టయితే రేంజ్ అనేది తగ్గించుకోవచ్చు, ఈ 500 అండ్ 700 రేంజ్ అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. బట్ ఏంటంటే మార్కెట్ అయితే స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్లో ఉంది, గ్యాప్ డౌన్ అయింది, మళ్ళీ పైకి వెళ్ళింది. బట్ ఎనీహౌ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఒక కైండ్ ఆఫ్ ఫ్లాగ్ ప్యాటర్న్స్ అనేవి జరుగుతున్నాయి. సో చాలా జాగ్రత్తగా ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాలి. సో ఒకవేళ వీ షేప్ రికవరీ అనేది రావాల్సి ఉంటే ఈ యొక్క పర్టికులర్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ జరగాల్సి ఉంటుంది. ఎనీహౌ నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే ఇక్కడ ఒక కన్సోల్టేషన్ తీసుకొని డబ్ల్యూ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ అనేది బ్రేక్అవుట్ జరిగిందంటే దాంట్లో ఏంటంటే మంచి మొమెంటం అయితే వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మిడ్ క్యాప్ అనేది ఒకసారి చూద్దాం, ఎందుకంటే ఫిన్ నిఫ్టీ నెక్స్ట్ వీక్ చూడాల్సిన అంత అవసరం అయితే కనిపించట్లేదు. ఓకే, మిడ్ క్యాప్ నిఫ్టీ వీక్లీ చూస్తే కరెంట్ వీక్ అనేది మనకి సిగ్నిఫికెంట్గా ఇక్కడ 8,550 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ అయితే డెవలప్ అవుతుంది. చూడండి ఇక్కడ 8,550 దగ్గర, అదేవిధంగా 8,600 దగ్గర అండ్ స్ట్రాంగ్ సపోర్ట్ అని చెప్పలేములే, పుట్టు కూడా ఉన్నాయి. బట్ స్టిల్ ఏంటంటే నాకైతే 8,550 దగ్గర అయితే స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. 8,550 లెవెల్ అనేది మనం మార్క్ చేసుకుందాం. 550 ఈ యొక్క లెవెల్ అనేది మనకి స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. అదేవిధంగా రెసిస్టెన్స్ వచ్చేసరికి ఫ్రెండ్స్ నేనైతే దీంట్లో 8,625 అనేది రెసిస్టెన్స్ అయితే తీసుకుంటున్నాను ప్రస్తుతానికి. 8,625 ఇది. సో ఎనీహౌ మనం మార్కెట్ స్ట్రక్చర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ ప్రీవియస్గా ఈ యొక్క లెవెల్ అనేది ఏది 8,500 రౌండ్ నెంబర్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్ అయితే తీసుకుంది. ఈరోజు చూడండి మార్కెట్ ఈ లెవెల్ దాకా వచ్చింది, ఎక్కడ 8,500 దాకా రావడం జరిగింది. ఇమీడియట్గా బయర్స్ అనేవాళ్ళు రిజెక్ట్ చేశారంటే పైకి తీసుకెళ్ళిపోయారు. ఓకేనా, దాని తర్వాత ప్రీవియస్గా మనం ఏదైతే డ్రా చేసుకున్న స్ట్రక్చరు ఆ స్ట్రక్చర్ దగ్గర ఏంటంటే మళ్ళీ కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకోవడం అనేది జరిగింది. సో ప్రస్తుతానికి ఏంటంటే ట్రెండ్ లైన్ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ప్రస్తుతం మనం బుల్లిష్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు ఇది బిగ్గర్ పిక్చర్లో. బట్ ఎనీహౌ ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కొద్దిగా కన్సోలిడేషన్ జరుగుతుంది. అండ్ 8,650 లెవెల్ అనేది మనకు ప్రస్తుతానికి అంటే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ లాగా ఉంది. ప్రస్తుతం ఒక కన్సోలిడేషన్ ఛానల్లో అయితే మార్కెట్ కిందకి వెళ్తున్నట్టు క్లియర్గా తెలుస్తూ ఉందన్నమాట. సో ఓకేనా, సో మార్కెట్ కన్సోలిడేషన్ నుంచి సక్సెస్ఫుల్ బ్రేక్అవుట్ అయితే కనుక మనకి స్ట్రాంగ్ మొమెంటం అయితే రాదు. అండ్ దట్ ఈజ్ ప్రస్తుతం ఉన్న డేటా ఫ్రెండ్స్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్. ఈ లెవెల్స్ అయితే మనం వాచ్ చేసుకోవచ్చు ఇంట్రాడే కోసం. అయితే ఇక్కడ ఒకసారి నిఫ్టీలో ఏదన్నా ప్లాన్ ఉందేమో చూద్దాం. డైలీ టైం ఫ్రేమ్ అనేది బిగ్గర్ పిక్చర్ చూద్దాం ఒకసారి. మన డ్రాయింగ్స్ అన్ని కూడా హైడ్ చేస్తే సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనకి ఈ యొక్క 19,300 దగ్గర మంచి స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. ఒకవేళ గుర్తుపెట్టుకుంటే రేపు కన్నా ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంటే, ఎందుకంటే 2 days నుంచి కూడా గ్రీన్లో ఉంది, ఒకవేళ రిట్రేస్మెంట్ అనేది తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిందనుకోండి, రిట్రేస్మెంట్ తీసుకొని స్టార్ట్ అయిందనుకోండి అప్ సైడ్ అనేది లైక్ అట్లీస్ట్ 15 minutes క్యాండిల్లో మనకి ఒక బుల్లిష్ కన్ఫర్మేషన్ వస్తే మనం దెన్ ఏంటంటే లాంగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, అటువంటి అప్డేట్ ఏంటంటే మన టెలిగ్రామ్లో అనేది పోస్ట్ చేస్తాను, ఎందుకంటే ప్రస్తుతం మనకి మార్కెట్ పుల్ బ్యాక్ తీసుకోలేదు కాబట్టి మనం ఎటువంటి డెసిషన్ అనేది తీసుకోం. జనరల్గా ఏం జరుగుతుందంటే మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఈ విధంగా 1-2 రోజులు గ్రీన్ క్యాండిల్స్ వచ్చినట్టు వెంటనే ప్రాఫిట్ బుకింగ్ కూడా చేసుకునే స్కోప్ ఉందన్నమాట. ఓకేనా, సో ఎనీహౌ వాలటైలిటీ అనేది పెరుగుతూ ఉంది కాబట్టి మనం ఏంటంటే అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ ఒకవేళ రిట్రేస్ అనేది తీసుకొని కానీ మళ్ళీ బౌన్స్ అనేది స్టార్ట్ అయిందంటే దెన్ ఏంటంటే మనం లాంగ్ ప్లాన్ అనేది చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ద ప్రైస్ స్ట్రక్చర్ అనమాట. ఓకే, సో హోప్ వీడియో హెల్ప్ చేసిందని చెప్పేసి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.